జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు తోట 4కు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను, వాటి వ్యాకరణాన్ని, అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను వేరువేరు వీడియోల్లో ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 7వ పేజీలో ఉన్న గోపాల్ తెలివి అనే పాఠ్యాంశాన్ని చూద్దాం. చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. మొదటి చిత్రంలో ఏమేం కనిపిస్తున్నాయమ్మా? మేకలు ఉన్నాయి. అందులో ఒక పెద్ద మేక ఉంది. అది ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉంది మిగతా మేకలతో. బహుశా ఏం చెప్తున్నట్టుంది? ఆ కింద ఒక దుప్పటి మీద కొంత ఆహారం ఉంది కదా, అవి తినటానికి మిగతా మేకలు ప్రయత్నిస్తుంటే వాటిని తినద్దు అని చెప్తున్నట్టుంది. రెండవ చిత్రం చూడండి, ఏమైంది? ఆ మేకల ఆహారాన్ని తినటానికి ప్రయత్నించి అవన్నీ కూడా ఆ గుంటలో పడిపోయినాయి. పెద్ద మేక చెప్పినటువంటి మాటలు అవి వినలేదు. మూడవ చిత్రంలో చూడండి, ఏం చేస్తుంది పెద్ద మేక? అక్కడ ఉన్న కొమ్మలన్నింటినీ తీసుకొచ్చి ఆ గుంటలో పడేస్తోంది. నాలుగో చిత్రంలో చూడండి, ఆ కొమ్మల సాయంతో ఆ మేకలన్నీ కూడా ఆ గుంటలో నుండి బయటకి వచ్చాయి. ఈ కథలో నీతి ఏంటమ్మా? ఉపాయంతో ఎంతటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు అని. ఆ పెద్ద మేక ఏం చేసిందమ్మా? ఉపాయంతో ఆ చెట్టు కొమ్మలన్నింటినీ తెచ్చి ఆ గుంటలో పడేసి అపాయం నుంచి ఆ మేకలన్నింటినీ రక్షించింది. కాబట్టి తెలివితేటలు ఉంటే ఎంతటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు. 8వ పేజీలో చూడండి అమ్మా, గోపాల్ తెలివి. ఒకసారి ఢిల్లీ సుల్తాన్కు ఒక ఆలోచన వచ్చింది. తన సామంతరాజులందరినీ పిలిపించాడు. సుల్తాను తమను ఎందుకు పిలిపించాడా అని వాళ్ళంతా మదన పడుతున్నారు. దర్బారు ప్రారంభమైంది. సుల్తాను అందరినీ కలియజూశాడు. నేను 2 ప్రశ్నలు వేస్తాను, సమాధానాలు చెప్పగలరా అని అడిగాడు సుల్తాను. ఏమైందిటమ్మా? ఒకసారి ఆ సుల్తాన్ను సామంతరాజులందరినీ పిలిచాట. సామంతరాజులంటే ఎవరు? తన సామ్రాజ్యంలో ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి కదా, ఆ రాజ్యాలకు ఉండే రాజులను ఏమంటారు? సామంత రాజులు అని అంటారు. వాళ్ళందరినీ ఆ ఢిల్లీ సుల్తాను పిలిపించాడు. పిలిపించి నేను 2 ప్రశ్నలు వేస్తాను, వాటికి మీరు సమాధానాలు చెప్పాలి అని చెప్పాట. సామంతులంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు. సుల్తాను అడిగాడు, ఈ భూమి పొడుగు ఎంత, వెడల్పు ఎంత? అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. సుల్తాను తన 2వ ప్రశ్న అడిగాడు, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి? ఈసారి సామంతుల ముఖాలు పాలిపోయాయి. ఏమిటి ప్రశ్నలు? వీటికి ఎవరు సమాధానాలు చెప్తారు? ఏమైందిటమ్మా? ఆయన 2 ప్రశ్నలు అడిగాట. ఏం ప్రశ్నలు అడిగాట? ఈ భూమి పొడవు ఎంత, వెడల్పు ఎంత అని. ఆ రాజులకి ఏమీ అర్థం కాక ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారట. తర్వాత 2వ ప్రశ్న అడిగాట, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి అని. ఆ సామంత రాజులకు ఏం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోయారట. తమ తమ పట్టణాలకు వెళ్ళి పండితులతో చర్చించి చెప్తామన్నారు వాళ్ళు. సుల్తాను త్వరగా సమాధానం చెప్పమన్నాడు. సామంతులంతా తమ పట్టణాలకు వెళ్ళిపోయారు. ఆ సామంతరాజులు ఏం చేశారట? ఇక ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మేము మా రాజ్యాలకు వెళ్ళిపోయి అక్కడ పండితులతో చర్చిస్తాము, చర్చించి అప్పుడు వచ్చి మీకు సమాధానం చెప్తాము అని అన్నారట. ఢిల్లీ సుల్తాన్ ఏం చెప్పాట? తొందరగా నాకు సమాధానం చెప్పండి అని అన్నాట. సుల్తాను సామంతుల్లో మాల్వా రాజు జయచంద్రుడు ఒకడు. జయచంద్రుడు సభ చేశాడు. దర్బారులో ఉన్న పండితులందరికీ సుల్తాను వేసిన ప్రశ్నలు వినిపించాడు. ఆస్థాన పండితులు కూడా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పగలరు? సుల్తాను కావాలని ఇటువంటి చిక్కు సమస్య ఇచ్చాడన్నారు. ఏం జరిగిందిటమ్మా? ఆ సామంతరాజుల్లో జయచంద్రుడు అనేటువంటి ఒక రాజున్నట. అతను మాల్వాకి రాజు. ఆయన ఏం చేశాట? వెళ్ళంగానే ఒక సభను ఏర్పాటు చేసి పండితులందరినీ పిలిచాట. పిలిచి ఇలా రాజుగారు అడిగిన ఈ 2 ప్రశ్నల్ని వాళ్ళకి వినిపించాట. ఆ పండితులందరూ కూడా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారట.
ఏంటి ప్రశ్నలు అని. వీటికి ఏం సమాధానాలు చెప్పాలా అర్థం కాలేదు వాళ్ళకి. సుల్తాను కావాలనే ఇటువంటి చిక్కు సమస్యని ఇచ్చాడని అన్నారట వాళ్ళందరూ. ఇంతలో ఆ ఆస్థాన విదూషకుడు గోపాల్ వచ్చాడు. ప్రశ్నలు విన్నాడు. ఒక్క క్షణం ఆలోచించాడు. అతని ముఖంలో చిరునవ్వు వెలిసింది. ఇంతేనా? దీనికి దిగులు పడతారెందుకు? నన్ను సుల్తాన్ దగ్గరికి పంపించండి, నేను చూసుకుంటాను అన్నాడు. ఏం చేశాట? ఇంతలో ఆ ఆస్థానంలో ఉండే ఒక విదూషకుడు గోపాల్ వచ్చాట. అతను ఆ ప్రశ్నలన్నీ విని ఒక్క నిమిషం ఆలోచించి నవ్వుకున్నట్ట. నవ్వుకొని, దీనికోసం ఎందుకు దిగులు పడుతున్నారు, నన్ను సుల్తాన్ దగ్గర పంపించండి, నేను సమాధానం చెప్తాను అని అన్నట్ట. గోపాల్ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకోవటం జయచంద్రుడికి కోపం తెప్పించింది. తమాషా కాదు, తలలు పోతాయి అన్నాడు. ఆయనకి రాజుగారికి కోపం వచ్చింది మాట. ఇదేం తమాషా కాదు, నువ్వు అట్లా సమాధానాలు అక్కడ సరిగ్గా చెప్పకపోతే నీ తల తీసేస్తారు వాళ్ళు అని చెప్పాడు. గోపాల్ కూడా గంభీరంగా అన్నాడు, రాజా, ఎటువంటి చిక్కు ప్రశ్నైనా సమాధానం ఉండక తప్పదు. అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి. ఈ విషయం నాకు వదిలేయండి, మీరు నిశ్చింతగా ఉండండి. ఏం చెప్పాటమ్మా గోపాల్? ప్రతి ప్రశ్నకి సమాధానం అనేది ఉంటుందండి, మనం ఉపాయంతో ఆలోచించి ఆ అపాయం నుంచి తప్పించుకోవచ్చు అని అన్నట్ట. మీరు నిశ్చింతగా ఉండండి, నేను వెళ్ళి సమాధానం చెప్పొస్తాను అని అన్నట్ట. రాజు గోపాల్ని సుల్తాన్ దగ్గరికి పంపాడు. గోపాల్ సుల్తాను దర్బారుకు వెళ్ళి సుల్తానుకు వందనం చేశాడు. తానెవరో, ఎందుకు వచ్చాడో చెప్పుకున్నాడు. అయితే సమాధానాలు చెప్పు అన్నాడు సుల్తాన్. మహాప్రభు, ఇవి ఎటువంటి చిక్కు ప్రశ్నలో మీకు తెలుసు. ఈ భూమినంతా కొలవాలి, ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ లెక్క పెట్టాలి, చాలా డబ్బు ఖర్చు అవుతుంది, సమయం పడుతుంది అని చెప్పాడు గోపాల్. ఏం చేశాటమ్మా అప్పుడు? రాజు గోపాల్ని సుల్తాన్ దగ్గరికి పంపించాట. అప్పుడు సుల్తాన్ దగ్గరికి వెళ్ళి గోపాల్ చెప్పాడు మాట, తానెవరు, ఎందుకు వచ్చింది అన్నీ కూడా చెప్పాట. చెప్పంగానే రాజు, ఏది నాకు సమాధానాలు చెప్పు అని అడిగాట. అప్పుడు ఏమన్నట్టమ్మా గోపాల్, భూమినంతా కొలవాలి కదా, ఆకాశంలో చుక్కలన్నీ లెక్క పెట్టాలి కదా, దీనికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, దాంతోపాటు చాలా సమయం పడుతుందండి అని చెప్పి చెప్పాట. సుల్తాను తల ఊపాడు. చాలా డబ్బు ఇచ్చాడు. నీకు సంవత్సరం గడువు ఇస్తున్నా, మళ్ళీ ఈనాటికి నీవు జవాబుతో రావాలి, లేకపోతే నీకు కఠినమైన శిక్ష విధిస్తాను హెచ్చరించాడు సుల్తాన్. ఆ సుల్తాన్ ఏం చేశాటమ్మా అప్పుడు? చాలా డబ్బులు ఇచ్చాట గోపాల్కి. ఇచ్చి, నీకు ఒక సంవత్సరము గడువు ఇస్తున్నాను, ఈ సంవత్సరం లోపు నువ్వు ఈ 2 ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి అని చెప్పారట. లేకపోతే నిన్ను కఠినంగా శిక్షిస్తాను అని కూడా చెప్పారట. అలాగే ప్రభు అంటూ సెలవు తీసుకున్నాడు గోపాల్. ఏం చేశాటమ్మా గోపాల్? సరేనని బయలుదేరాట. గోపాల్ తన పట్టణానికి వెళ్ళిపోయాడు. రాట్నాల వాళ్ళని చేతనైనంత దారం వడకమని డబ్బిచ్చాడు. సంవత్సరం పూర్తి కావచ్చింది. వడికిన దారం 16 బండ్లకు సరిపోయింది. గోపాల్ 25 గొర్రెలు కొన్నాడు. సరిగ్గా గడువు రోజున సుల్తాను దర్బారులో ప్రత్యక్షమయ్యాడు. ఏం చేశాడమ్మా గోపాలు? పట్టణానికి వెళ్ళంగానే రాట్నాల్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రాట్నాలతో ఏం చేస్తారు, దారాన్ని పొడుకుతారు. కాబట్టి వాళ్ళ దగ్గరకు వెళ్ళి, మీరు ఈ సంవత్సరంలో ఎంత చేయగలరో అంత దారాన్ని వడికి ఇవ్వమని చెప్పేసి డబ్బులు ఇచ్చాట వాళ్ళకి. సంవత్సరం పూర్తయ్యేసరికి వాళ్ళు ఎంత దారం తయారు చేశారట? 16 బళ్ళకి సరిపోయేంత దారం తయారు చేశారట. ఇంకా ఏం చేశారట గోపాల్? ఒక 25 గొర్రెల్ని కూడా కొనుక్కున్నట్ట. కొనుక్కొని సరిగ్గా గడువు రోజున సుల్తాన్ దగ్గరికి వెళ్ళాట గోపాల్. సుల్తాన్ అడిగాడు, గోపాల్, జవాబులు తెలుసుకున్నావా? గోపాల్, తెలుసుకున్నాను మహాప్రభు. అయితే చెప్పు, ఆలస్యం ఎందుకు అన్నాడు సుల్తాన్. మహాప్రభు, సభాభవనం వెలుపల ఉంచాను జవాబులు, మీరు వచ్చి చూడండి, ఇక్కడికి తీసుకుని రాలేను అని చెప్పాడు గోపాల్. సరే, సభకెళ్ళాటమ్మా గోపాల్. వెళ్ళాక సుల్తాన్ అడిగాడు, ఏవి నీ సమాధానాలు చెప్పు ముందు అని. అంటే, నా సమాధానాలు బయట ఉన్నాయి, సభ బయట, వాటిని నేను లోపలికి తీసుకురాలేను అని చెప్పి చెప్పాట. సుల్తాన్కు ఆశ్చర్యం కలిగింది. సమాధానాలు వెలుపల ఉన్నాయా? సరే చూద్దాం అనుకున్నాడు. సుల్తాన్కి ఆశ్చర్యం వేసిందిట.
ఆశ్చర్యం వేసి సమాధానాలు అడిగితే బయట ఉన్నాయి అంటున్నాడేంటి, సరేలే చూద్దామని అనుకున్నట్ట. దర్బారీలందరితో సుల్తాను సభాభవనం ఆవరణలోకి వచ్చాడు. అక్కడ 16 బండ్లున్నాయి. వాటిలో పెద్ద పెద్ద దారపు ఉండలున్నాయి. సుల్తాన్ గోపాల్ వైపు చూశాడు. మహాప్రభు, ఈ 8 బండ్లలో దారంతో భూమి నిలువును కొల్చాను. తక్కిన 8 బండ్ల దారంతో భూమి అడ్డం కొలత. ఈ దారం కొలుచుకుంటే మీకు భూమి పొడవు వెడల్పులు తెలిసిపోతుంది. ఏం చెప్పాటమ్మా? ఇందులో 16 బళ్ళున్నాయి కదా, వాటిని ఈ సుల్తాన్ సభలో ఉన్న వారందరూ కూడా చూశారట. చూస్తే అందులో గోపాల్ చెప్పాట, ఈ 8 బళ్ళున్నాయి చూసారా, ఇది భూమి యొక్క పొడవు, ఈ దారం పెట్టి కొలిచాను. ఇంకో 8 బళ్ళ మీద ఉంది కదా దారం, ఆ దారం పెట్టి భూమి వెడల్పు కొలిచాను. మీరు గనక లెక్క చూసుకుంటే భూమి పొడవెంతో వెడల్పెంతో మీకు తెలిసిపోతుంది అని చెప్పాట. సుల్తాన్కి ఏదో అర్థమైంది. సరేలే, మరి నక్షత్రాలో అన్నాడు. సరే, భూమి కొలత చెప్పేశావు, పొడవు వెడల్పు, మరి నక్షత్రాల మాట ఏంటి అని అడిగాడు. ఆ లెక్క కూడా తెచ్చాను. ఇవిగో ఈ 25 గొర్రెలు. ఆకాశంలో ఒక్కో నక్షత్రానికి ఒక్కో గొర్రె వెంట్రుక. ఈ గొర్రెల వెంట్రుకలన్నీ లెక్కించుకుంటే మీకు నక్షత్రాల సంఖ్య ఇట్టే తెలిసిపోతుంది మహాప్రభు అన్నాడు గోపాల్ ఎంతో వినయంగా. సుల్తాన్కు గోపాల్ తెలివి పూర్తిగా అర్థమైపోయింది. ఏమనగలడు? కాదనలేడు, అవుననలేడు. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ సుల్తాను పకపక నవ్వాడు. ఏం జరిగిందిటమ్మా, మరి నక్షత్రాల మాట ఏంటి అని అడిగాడు కదా సుల్తాను. అప్పుడేం చెప్పాట? ఇవిగో ఈ 25 గొర్రెలే అందుకు అన్నట్ట. ఏంటిట? ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గొర్రె వెంట్రుకట. ఆ వెంట్రుకలు ఎన్నుంటే అన్ని నక్షత్రాలు ఉన్నటట. మీకు ఈజీగా ఈ లెక్క తెలిసిపోతుంది అని చెప్పాట. గోపాల్ ఎంతో వినయంగా చెప్పేసరికి రాజు అవుననలేడు, కాదనలేడు. ఎందుకంటే నక్షత్రాలు మనం లెక్క పెట్టలేం కదా, మరి గొర్రె వెంట్రుకల్ని కూడా మనం లెక్క పెట్టలేం కదా. 25 గొర్రెలకి ఎన్ని వెంట్రుకలు ఉంటాయో ఎలా చెప్పలేం కదా. దాంతో సుల్తాను అవుననలేకపోయాడు, కాదనలేకపోయాడు. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ గోపాల్ తెలివికి పకపక నవ్వాట. చాలా చక్కగా ఉన్నాయి నీ సమాధానాలు గోపాల్ అని ప్రశంసించాడు. గోపాల్ని సన్మానించి పంపాడు. బహుమతులతో తిరిగి వచ్చిన గోపాల్ని చూసి జయచంద్రుడెంతో సంతోషించాడు. జరిగిన కథంతా విని పగలబడి నవ్వటం ఇప్పుడు అతడి వంతయింది. ఏం జరిగిందిటమ్మా? అప్పుడు సుల్తాన్ పకపక నవ్వి అతన్ని బాగా మెచ్చుకొని గోపాల్కి సన్మానం చేసి పంపించాట. బోల్డని బహుమతులతో గోపాలు తిరిగి జయచంద్రుడి దగ్గరికి వచ్చాట. జరిగిందంతా చెప్పాట. ఈసారి నవ్వటం ఎవరి వంతు అయిందిట? జయచంద్రుడి వంతు అయిందిట. ఈ విధంగా గోపాల్ ఉపాయంతో అపాయాన్ని తప్పించుకున్నాడు. కథ చాలా బాగుంది కదూ. ఈ కథని చక్కగా చదవండి. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ఇతర అంశాలను చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.